నమస్తే. వెల్కమ్. నా పేరు మోహన్ కేటీకే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక రాష్ట్రం ఎలా సున్నా నుంచి మొదలుపెట్టింది. ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద పెట్టుబడుల కేంద్రంగా ఎలా మారిందో చెప్పే ఒక నిజమైన కథ. కేవలం గత 18 నెలల్లోనే 22,00,000 కోట్ల పెట్టుబడులు. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్న ఒక రాష్ట్రం గురించి చెప్పబోతున్నాను. అదే మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ని జపాన్ ఆఫ్ ఇండియా అని చాలామంది పిలుస్తున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఒక పెద్ద షాక్ మిగిలిందనే చెప్పాలి. హైదరాబాద్‌ని కోల్పోయాం. ఆర్థికపరమైన ఎటువంటి సపోర్టు లేదు. ఇంకా ఐటీ హబ్ అంటారా? హైదరాబాద్ తప్ప మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసున్నప్పుడు ఐటీ హబ్ వేరే ఎక్కడ కూడా మనం డెవలప్ చేసుకోలేకపోయాం. తెలంగాణ విడిపోగానే ఐటీ హబ్ కూడా లేకుండా పోయింది. రాష్ట్రం గుర్తింపే ప్రశ్నార్థకంగా మారింది. క్యాపిటల్ లేదు, ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు, ఐటీ హబ్ లేదు, అలాగే ఉద్యోగం జనరేట్ చేసే ఇండస్ట్రీస్ లేవు. దశాబ్దం పాటు రాజధాని విషయంలో అయోమయం. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కూడా క్లారిటీ లేకపోవడం. ఈ పరిస్థితి 2024లో మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని. ఈ ఒకే ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడుల దిశలను పూర్తిగా మార్చేసింది. గత కొన్ని రోజులు బట్టి మీరు ఇంటర్నెట్ లో చూస్తున్నట్టయితే చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అని అందరూ అంటున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు అసలు ఆ నెంబర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. 2024 నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన సిఏఏ పార్ట్నర్షిప్ సమిట్లో కేవలం 48 గంటల్లో 13,00,000 కోట్ల పెట్టుబడులు, 63 ఎంఓయూస్, 60కి పైగా దేశాలు కంపెనీలు పెట్టడానికి రెడీ అయ్యాయి. జస్ట్ ఆ 48 అవర్స్లోనే మనకి 63 ఎంఓయూలు అయ్యాయి కదా. ప్రెసెంట్ అప్పటి నుంచి ఈ 18 నెలల్లో కౌంట్ చేసుకుంటే రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 610 కంపెనీలు ఎంఓయూలో ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మొత్తం మీద గత 18 నెలల్లో 22,00,000 కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ సెక్యూర్ చేయగలిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మెరాకిల్ లాంటిది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా సాగుతుంది. కానీ మొదటి 1.5 ఇయర్లోనే ఈ లక్ష్యానికి గట్టి పునాది పడింది. అసలు ఏ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి? ఇప్పుడు కంపెనీ పేర్లు చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్, 6 గిగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాయని ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. గూగుల్ భారత్లోని తొలి ఏఐ హబ్ విశాఖపట్నంలో పెడతామని 1 బిలియన్ పెట్టుబడులు ఆల్రెడీ అదానీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఈ ఏఐ హబ్ని నిర్మించబోతున్నాయి. అలాగే అదానీ గ్రూప్స్ పలు రంగాల్లో ఇండస్ట్రీస్ కూడా ఇంక్లూడ్ చేసి 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. అలాగే బ్రూక్ఫీల్డ్ క్లీన్ ఎనర్జీలో $2 బిలియన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది. నిప్పాన్ స్టీల్ ఆల్రెడీ 1,40,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించబోతున్నారు. దీనివల్ల 3,000 ఉద్యోగాలు వస్తాయని ఆల్రెడీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చెప్పారు. ఫాక్స్కాన్ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్లో భాగమైంది. అలాగే టూరిజంకి వచ్చేటప్పటికి విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో 5 లగ్జరీ హోటల్స్ కూడా పెడతామని ఫాక్స్కాన్ ఆల్రెడీ చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న వెల్ డెవలప్డ్ ఐటీ హబ్స్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలాంటి టెక్ హబ్స్ను వదిలేసి ఎందుకు కంపెనీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి? రీజన్ ఏంటో నేను చెప్తాను వినండి. ఇతర రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎంఓయూ సైన్ అయిన వెంటనే ఎస్క్రో అకౌంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్కి లింక్ అయ్యి డబ్బు ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఫైల్ పుల్లింగ్ అస్సలు లేదు. అదనంగా సింగిల్ విండో క్లియరెన్స్, భూమిపై 25% డిస్కౌంట్ సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే కన్స్ట్రక్షన్ టైంలో 100% జిఎస్టీ రియంబర్స్మెంట్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు. డిసెంబర్లో ఎంఓయూ అయితే అదే డిసెంబర్లో సైట్ ప్రిపరేషన్ కూడా రెడీ అవుతుంది. దీని ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్స్ తీరరేఖ ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద యూఎస్పి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే 6 ఎయిర్పోర్ట్స్, ఇందులో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 7 కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, 6 ఆపరేషనల్ పోర్ట్స్, 3 కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్, 45,379 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్, 27,392 మెగావాట్ పవర్ కెపాసిటీ. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. రీజన్ నెంబర్ 3 పవర్ అండ్ గ్రీన్ ఎనర్జీ.
ఆంధ్రప్రదేశ్ లక్ష్యం 150 గిగావాట్స్ ఆఫ్ పవర్‌ని ఉత్పత్తి చేయడం. ఇందులో 44 గిగావాట్స్ విండ్ పొటెన్షియల్, 38 గిగావాట్స్ సోలార్ పొటెన్షియల్. ఆల్రెడీ 7522 మెగావాట్స్ రెన్యూబుల్ కెపాసిటీ ఇన్‌స్టాల్ చేశారు. డేటా సెంటర్స్‌కి కావాల్సిన గ్రీన్ పవర్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. అందుకే గూగుల్ కూడా ఏఐ హబ్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ రీజన్స్‌తో పాటు అనదర్ రీజన్ మల్టీ సెక్టార్ గ్రోత్. ఈ రీజన్ దేశంలోనే నంబర్ 1 ఇన్వెస్టర్‌గా మన ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేసింది. ఒక రంగంపై ఆధారపడకుండా ఆంధ్రప్రదేశ్ మల్టీ సెక్టార్ మోడల్‌ను అనుసరిస్తుంది. ఏఐ టెక్, ఒరాకిల్ 4 లక్షల యువతకి ఏఐ ట్రైనింగ్ ఇస్తారని ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నారు. మెటా 15,000 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్‌లో. అలాగే ఎలక్ట్రానిక్స్, ఆటో, హెవీ ఇండస్ట్రీ, క్లీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ. టాటా పవర్ 49,000 కోట్లు టూరిజం అండ్ సర్వీస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తే మరి ఉద్యోగాల సంగతి ఏంటి? సిఐ సమిట్ అంచనా ప్రకారం రాబోయే కాలంలో 16 లక్షల ఉద్యోగాలు. కానీ ప్రభుత్వ లక్ష్యం 4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్‌షిప్ మోడల్ ఇక్కడ బలంగా పనిచేస్తుంది. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీగా మన ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుంది. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వైజాగ్‌లో డేటా సెంటర్స్‌కి నీటి అవసరం చాలా ఎక్కువ. అలాగే 10 లక్షల కోట్ల పబ్లిక్ డేటా మేనేజ్మెంట్ చేయడం కూడా ఒక ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ వీటినన్నిటిని తట్టుకుని ఒక పెట్టుబడుల్ని ఆకర్షించే రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇండియాకి నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్. డిసిప్లిన్, స్పీడ్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ. ఈ 4 స్తంభాలపై ఆంధ్రప్రదేశ్ కొత్త ఆర్థిక కథ రాయబోతుంది. ఇన్వెస్టర్స్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా, లేదా ఒక సాధారణ పౌరుడైనా ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటి నుంచే గమనించాలి. రేపటి మన ఆంధ్రప్రదేశ్ ఎంత స్థాయికి వెళ్ళిపోతుందో కలిసి చూద్దాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే, బై బై, షైనింగ్ ఆఫ్ యువర్ మోహన్ కేటికి.